బీజేపీలో కార్పొరేటర్గా భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత డివిజన్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది అంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా. అసలు ఈ డివిజన్లో నేను గతంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏవైతే అభివృద్ధి పనులు చేసినో, మొన్న నేను రెండోసారి కార్పొరేటర్గా ప్రమాణం చేసినప్పుడు అవే పనులు తప్పితే వేరే ఇంకా మధ్యలో వచ్చిన కార్పొరేటర్లు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరు కూడా ఒక రూపాయి పని చేసినా పాపన పోలేదు. అభివృద్ధి అంటే అనేది నేను చెప్పుడు కంటే నా నియోజకవర్గ డివిజన్ ప్రజలను అడిగితే మీకు బ్రహ్మాండంగా అడిగినాం. అక్కడ కూడా కొన్ని కాలనీలలో డ్రైనేజ్ సమస్యలు అవుతుంది, సీసీ రోడ్ల సమస్యలు అవుతుంది, కొన్ని స్కూళ్ళ దగ్గర మురుగునీరు అవుతుంది, కొన్ని సమస్యలు అట్లనే ఉన్నాయి అంటున్నారు. అది గత ప్రభుత్వ పాపం. ఎందుకంటే మీ పాపం కాదంటారా? అదే కార్పొరేటర్ ఉన్నారు కదా ఇక్కడ. నేను ఏమంటున్నా, నేను నా పాపమా లేకపోతే గత అంటే నా చేతుల ప్రతిపక్ష కార్పొరేటర్గా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం, ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకోవడం నా పని. అవి శాంక్షన్ చేయకపోతే ఏ విధంగా పోరాటం చేసి ఏ విధంగా వాళ్ళను మెడలుంచి ఆ నిధులు రాబట్టుకోవడం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ విధంగానే శాంక్షన్లు చేయించుకున్నాం. టెండర్లు వేయలేని పరిస్థితిలో కాంట్రాక్టర్లు ఉంటే అయ్యా అప్ప అని చెప్పి కాంట్రాక్టర్లను కూడా బతిమలాడుకొని టెండర్లు కూడా వేపించడం జరిగింది. కానీ ఎందుకు అంటే ఓపెన్ సీక్రెట్ అది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం మూలంగా ఈ తెలంగాణకు మూలపట్టైనటువంటి రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు ఉదాహరణ, ఈరోజు పనిచేస్తే వాళ్ళ హయాంలో ఈరోజు పనిచేస్తే 16 నెలలకు కూడా ఆ పనిచేసిన కాంట్రాక్టర్కు బిల్లు లేకపోతే కాంట్రాక్టర్లు ఏ విధంగా వచ్చి పనిచేస్తారు, కార్పొరేటర్లు వాళ్ళతో ఏ విధంగా పని చేపిస్తారు మీరు అర్థం చేసుకోవాలి. అప్పటికి కూడా దాదాపు 40-50 కోట్ల రూపాయలు ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టి ఆ ప్రధాన సమస్యల్ని ఏ విధంగా ఒకటొకటి కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ముందుగా ఏంటంటే నేను గెలిచిన వెంటనే ఈ ప్రాంతం ముంపుకు గురైంది. ఈ పాపం కూడా ఆ ప్రభుత్వందే. లెవెల్స్ లేకుండా, మెజర్మెంట్ లేకుండా గుడ్డిగా గూగుల్ మ్యాప్తో వీళ్ళు ఎస్టిమేషన్ చేసుకుంటూ పోయారు. ఎవరు? అధికారులు. అప్పుడు అట్లెట్లయితుంది అన్నారు. కానీ ఈరోజు పని నడుస్తుంటే ఫీల్డ్ మీద ఈరోజు ప్రజెంట్ మీరు ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, ఈరోజు 15th జూన్ ఆ రోజు చేసిన నిర్లక్ష్యం ఈరోజు ఫలితంగా. ఈరోజు నేను ఫీల్డ్ మొత్తం తిరిగిన ఆఫీసర్లు వేసుకొని అటు జిహెచ్ఎంసీ అధికారులను, ఇటు ఎస్ఎన్డిపి అధికారులను, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, యూజీడీ డిపార్ట్మెంట్ అందరినీ తీసుకొని ఈరోజు ఫీల్డ్ మీద దాదాపు 2-2.5 గంటలు తిరిగిన. ఎందుకంటే వర్షాకాలము, ఎక్కడెక్కడ ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుందాం. ఈ మళ్ళీ వర్షాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ వర్షాకాలం ఒక్కటి తప్పిపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాన్ని ఇంకా సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈ వర్షాకాలం బయటపడాలని తిరగడం జరిగింది. ఈరోజు కూడా ఆఫీసర్ని అడిగితే, సార్ మీకు ఏం తెలియదు ఏముంటుంది సార్, మేము ప్రభుత్వాల తరఫున మాట్లాడాల్సి వస్తుంది సార్ అనే మాట అధికారులు మాట్లాడుతున్నారంటే, ఆ రోజు మేము మాట్లాడినా కూడా చెవిటోని ముందు శంఖం ఊదినట్టే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈరోజు నిజంగా ఎవరు ఎంత సంతోషంగా ఉన్నారో బాధగా ఉన్నారో తెలియదు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయినందుకు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా నేను చాలా సంతోషంగా ఉన్నా. సర్వేలల్లో మీ పేరే ముందున్నా కూడా ఈ సీట్ను ఎట్టనైనా సరే బీజేపీ ఓడిపోవాలని మీ పార్టీ నాయకులు ఏమైనా సామరంగారెడ్డికి ఇచ్చిరా? ఓడిపోవాలని ఏ పార్టీ కోరుకోదు కదా. కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని కారణాలు నాకు చెప్పాలి. ఆ కారణాలు ఏంటనే మేము అడుగుతున్నాం మిమ్మల్ని. పార్టీ కొన్ని పార్టీకి కూడా చెప్పలేని కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళ నిర్ణయం శిరోధార్యం అనుకున్నా, పార్టీ జెండా కింద పనిచేస్తున్నా, పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్ను పోరాటం ఆఖరి వరకు చేసిన, నాకే టికెట్ కావాలన్నా కానీ పార్టీ ఎందుకో అటు సైడ్ మొగ్గింది. పార్టీలో అందరూ ప్రయత్నం చేస్తారు. ఎటు సైడ్ మొగ్గింది అంటారు? సామరంగారెడ్డి సైడ్ మొగ్గింది కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తారు. నేను చాలా ముందు భాగంలో ఉన్నా, నాకు ఖచ్చితంగా వస్తుంది అనుకునే ఆశలు కూడా పెట్టుకున్నా. కానీ నాయకత్వం ఇంకా కొద్దిగా నీకు టైం ఉంది అనుకున్నదేమో,
నన్ను ఆపారు.